పచ్చడి అయితే అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది పచ్చడి. రోటి పచ్చడి కదా, కొంచెం లైట్ గా కారంగా. హలో గైస్, నా పేరు వచ్చేసి అద్విత్ రవి. నేను వచ్చేసి హైదరాబాద్ లో ఉంటాను. సింగిల్ అనమాట, అన్మ్యారీడ్ బ్యాచులర్ కిందకి వస్తాను. సో ఇంకా మ్యారేజ్ అయితే కాలేదు. ఇక్కడ నేను ప్లాట్ లో ఉంటాను సింగిల్ గా. అయితే నేను సింగిల్ గా ఉంటాను కాబట్టి కుకింగ్ అయితే కొంచెం అలవాటు ఉంది, కొంచెం గ్రిప్ ఉంది కుకింగ్ మీద అయితే నాకైతే. సో కుకింగ్ సంబంధించిన వీడియోస్ అయితే, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో పెడదాం అనుకుంటున్నా. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి అద్విత్ సింగిల్ లైఫ్ కిచెన్ అనమాట. ఈ ఛానల్లో ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మోస్ట్లీ అయితే రోటి పచ్చళ్ళు కానీ, స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ ఇలాంటివి నేను ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే తీసి పెడదాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సరే, ఇంకొక లేట్ చేయకుండా అయితే మన కిచెన్లోకి వెళ్ళిపోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు అయితే నేనైతే టమోటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. టమోటా రోటి పచ్చడి అనమాట. సో చెప్పే కదా ఈ ఛానల్లో మోస్ట్లీ రోటి పచ్చళ్ళు చేస్తాను అని, ఎందుకంటే కొంచెం పచ్చళ్ళ మీద లైట్గా నాకు గ్రిప్ ఉంది. సో నేను ఏ విధంగా చేస్తాను అన్నది కూడా మీకు ఫర్దర్ గా చూస్తుంటే తెలిసిపోద్ది అనమాట. ముందుగా అయితే మన టమాటా పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు అయితే చూసుకుందాం. కావలసిన పదార్థాలు అయితే టమోటా, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క ఒకటి, వెల్లుల్లి పాయ ఒకటి, ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, నూనె, జీలకర్ర అండి. ఇవి టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే. ముందుగా అయితే ఆనియన్ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ, మిర్చిని కూడా కట్ చేసుకుందాం. అయితే టమాటా, అల్లం చిన్న ముక్క అండి, ఫస్ట్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. నూనె అయితే పోసుకుంటున్నాం. ముందుగా అయితే అల్లం ముక్కలు వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనమాట. కొంచెం జీలకర్ర, కొంచెం వేసిన జీలకర్ర, దంచేటప్పుడు కొంచెం వేసుకుంటా జీలకర్ర. ఫ్రై అవనిద్దాం కొంచెంసేపు. ఈ లోపల చింతపండు అయితే నానబెట్టుకుందాం, నీళ్ళు పోసుకొని నానుతూ ఉంటుంది. ఫ్రై అయిపోయాయండి. ఇలాగైతే తీసుకుందాం సైడ్కి. ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం కొంచెంసేపు. ఇప్పుడైతే చింతపండు వేసుకుందాం. మూత పెట్టుకుని ఉడికించుకుందాం.
టమాటా అయితే మగ్గిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వీటిని అయితే శుభ్రంగా తుడుచుకుందాం అండి. ముందుగా అయితే కొంచెం జీలకర్ర వేసుకుందాం రోట్లోకి. ఇంత వేస్తున్న జీలకర్ర. ఉంచుకుందాం. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయ అండి, ఇన్ని వేసుకుంటున్నాం. వెల్లుల్లి, టమాటా పచ్చడిలోకి వెల్లుల్లి టేస్ట్ని ఇస్తాయండి ఎక్కువ. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నమాట. నెక్స్ట్ అయితే టమాటా చింతపండు మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం స్లోగా దంచుకోవాలి, ఎందుకంటే మీద పడుతుంది టమాటా. అది స్లోగా ఇలా రుబ్బుకుంటూ దంచుకోవాలి స్లోగా. నెక్స్ట్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సరిపడా, ఎక్కువ ఏమొద్దు, సరిపడా వేసుకుందాం. టేస్ట్ అయితే చేద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో. పడుతుందండి ఉప్పు అయితే, కొంచెం పెడుతున్నా, మళ్ళీ ఉప్పగా అవుతుంది, కొంచెం పెడుతున్నా. ఓకే, ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఇంకా ఈ విధంగా కచ్చపచ్చగా ఉండాలి, మరీ మెత్తగా బాగోదు. నాకు ఈ విధంగానే ఇష్టం, ఈ విధంగా ఉంటే చాలు. సో పక్కకు తీసేసుకుందాం పచ్చడి అయితే. రోటి పచ్చడి అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చేస్తాను, టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోనండి పచ్చడి అయితే పెట్టుకున్నాను. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పచ్చడి అయితే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండింది, చాలా బాగుంది పచ్చడి అయితే నిజంగా. కారకారంగా, అలాగే లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకొని దంచుకున్నాం కదా, అది కొంచెం నోటికి తగులుకుంటూ ఆ టేస్టే వేరండి. అలా ఆ టమాటా పచ్చడిలో ఆ లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకొని దంచుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అండి టమాటా పచ్చడి అయితే. చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పచ్చడి టమాటా పచ్చడి ఈ విధంగా. రోటి పచ్చడి మిక్సీలో కాకుండా రోట్లో దంచుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఎక్కువ అడావిడి లేకుండా చాలా సింపుల్గా అండి, ఏమీ వేయలేదు ఎక్కువగా. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం ముక్క ఒకటి చిన్నది, ఇంకా ఉప్పు, అంతే. నూనెతో ఫ్రై చేసుకోవాలి, అంతేనండి. ఫ్రై చేసుకొని దంచుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్ మెథడ్ అయినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. సరే మరి ఉంటాను, మీ అద్విత్ రవి.
బాయ్ బాయ్.